హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ కథలో ఏం జరిగిందో తెలుసుకుందామా? సుశీల అయితే ఇక మౌనికకి ఫోన్ చేస్తుంది. మౌనికకి ఫోన్ చేసి, నువ్వు ఒక్కదానివే లేవమ్మా, అందరూ కూడా ఉన్నారు, నువ్వు లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, అలాంటి నువ్వు ఈరోజు పండక్కి రాకుండా దూరంగా ఉన్నావు. ఒక్కసారి అల్లుడు గారిని అడుగు చూడమ్మా, మీ ఆయన ఇక్కడికి రావడానికి ఒప్పుకుంటారేమో అని అంటూ ఉంటుంది. సుశీల అయితే అప్పుడే, లేదు నానమ్మ, ఇక్కడ ఆయనకి అర్జెంటుగా పనుంది, ఆయన రాలేరు. ఆయన అక్కడ అందరూ కూడా సంతోషంగా ఉన్నారని తెలిసింది, నాకు అంతకంటే ఆనందం ఏముంది అని అంటూ ఇక చాలా నవ్వుకుంటూ ఉంటుంది మౌనిక. ఇక అందరూ కూడా సంతోషంగా ఉన్నారని మౌనిక ఫోన్లో మాట్లాడడం అంతా కూడా సంజయ్ అయితే వినేస్తాడు. సంజయ్ వినేసి, ఎవరు ఫోన్ చేసింది అని అడుగుతూ ఉంటాడు. మా నానమ్మండి అని మౌనిక అంటూ ఉంటుంది. మీ నానమ్మ ఫోన్ చేసిందా? మీ నానమ్మ ఫోన్ చేస్తే నువ్వు అంతలా నవ్వుకుంటున్నావేంటి అని అడుగుతూ ఉంటే, వాళ్ళందరూ, మా పుట్టింటి వాళ్ళందరూ కూడా మా నానమ్మ ఇంటికి పండక్కి వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఎంత సరదాగా ఉన్నారో అని మా నానమ్మ చెప్తూ ఉంటే విని ఆనందపడుతున్నాను అని అంటూ ఉంటుంది మౌనిక. అప్పుడే సంజయ్ అయితే, మీ వాళ్ళని మానసికంగా ఎలా కృంగతీసి వాళ్ళకి నిద్ర లేని రాత్రులు చూపించాలనుకున్నాను, ముఖ్యంగా మీ బాలు అన్నయ్యకి చూపించాలనుకున్నాను, కానీ ఇప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉన్నారా? అది కూడా అక్కడికి వెళ్ళి, లేదు, వాళ్ళు సంతోషంగా ఉండకూడదు, వాళ్ళ సంతోషాన్ని నేనే చెడగొట్టాలి అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే. అప్పుడే ఇక సంజయ్ అన్న మాటకి మౌనిక అయితే, ఏంటండి, వాళ్ళని అక్కడైనా ప్రశాంతంగా ఉండనివ్వండి అని అంటూ ఉంటుంది మౌనిక. లేదు, వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదు, పద మనం అక్కడికి వెళ్దాం అని అంటూ ఉంటాడు సంజయ్. ఆ మాట విని మౌనిక అయితే, మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తామో, అక్కడికి ఏమీ వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది మౌనిక. వస్తావా, లేకపోతే నన్నే అక్కడికి వెళ్ళమంటావా అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే. సంజయ్ మాటలకి ఇక మౌనిక అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. వద్దులేండి, మీతో పాటు నేను కూడా వస్తాను అని అంటూ ఉంటుంది మౌనిక. తర్వాత ఇద్దరు కూడా సుశీలమ్మ ఇంటికైతే వెళ్తారు. మౌనిక సంజయ్ని చూసి ప్రభావతి అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అమ్మ మౌనిక, బాబు సంజయ్, లోపలికి రండి, లోపలికి రండి అని అంటూ, అయ్యో అక్కడే ఆగండి, హారతిస్తాను అత్తయ్య, ఏవండి అందరూ బయటికి రండి, ఎవరొచ్చారో చూడండి అంటూ ప్రభావతి హడావుడి చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అందరూ బయటికి వచ్చి మౌనికని సంజయ్ని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటారు. నువ్వు లేని లోటు తీర్చావమ్మా, తొందరగానే నా దగ్గరికి వచ్చేసావు అని సుశీల అంటూ ఉంటుంది. మీరిక్కడ ఇంత ఆనందంగా ఉన్నారంటే మేము రాకుండా ఎలా ఉంటామో అని సంజయ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే, అవును మరి, మేము ఆనందంగా ఉన్నాము, ఆనందంలో పాలు పంచుకోవాలని, మౌనికి కూడా సంతోషంగా ఉండాలని మీరు ఆలోచించారు, మీది చాలా గొప్ప మనసు బాబు అని ప్రభావతి సంజయ్ని పొగుడుతూ ఉంటుంది. తర్వాత ఇక రోహిణి మేనమామ అయితే బయటికి వస్తాడు. అతన్ని చూసి, వీడెవడు అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడే అది విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అయ్యో బాబు, వాడు వీడు అనకండి, అతను మలేషియా నుంచి వచ్చాడు, నా పెద్ద కొడలు మావయ్య అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి, వీడు మలేషియా నుంచి వచ్చాడా? మలేషియా నుంచి వచ్చినట్టేమీ కనిపించడం లేదే అని సంజయ్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక రోహిణి అయితే, వామ్మో, ఈ సంజయ్ ఏమన్నా, వీడు మటన్ అమ్ముతుంటే వెళ్ళి వీడిని కానీ చూశాడా ఏంటి అని అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడు ఇక సుశీల అయితే, ఇప్పుడు పెద్దలకి మనం భోజనం పెట్టుకోవాలి కాబట్టి మీరు వెళ్ళి స్నానం చేసి రండి అని అంటూ ఉంటే, పెద్దలకి భోజనం ఏంటి అని అంటూ ఉంటుంది పక్కనే ఉన్న శృతి అయితే. అప్పుడు ఇక పక్కనే ఉన్న శృతి అలా చెప్పడంతో, అడగడంతో ఇక సుశీల అయితే, అదా, చనిపోయిన వాళ్ళకి ఈరోజు మనం వాళ్ళకి ఇష్టమైన వంటకాలు వండి పెట్టుకొని మనం దండం పెట్టుకోవాలమ్మా అని అంటూ ఉంటే, ఓహో అదా సంగతి అని అంటూ ఉంటుంది శృతి అయితే. తర్వాత ఇక అందరూ కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి సుశీల భర్త ఫోటో, అలాగే ప్రభావతి పెద్ద కొడుకు ఫోటో కూడా పెడతారు. ఆ ఫోటో చూసి ప్రభావతి అయితే ఎంతో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే బాలు కూడా ఆ ఫోటోని చూసి ఇక బాధని దిగమింగుకొని అలా నుంచొని ఉంటాడు.
అప్పుడే ఇక సంజయ్ అయితే ఆ పిల్లాడి ఫోటో ఎవరిది అని అడుగుతూ ఉంటాడు సంజయ్. తను మా పెద్దన్నయ్య అండి, ఈ ఊర్లోనే చెరువులో పడి చనిపోయాడు అని అంటూ ఉంటుంది మౌనిక. అప్పుడే ఇక పక్కనే ఉన్న మనోజ్ అయితే ఎలా చనిపోయాడో ఎందుకు చనిపోయాడో కూడా చెప్పు మౌనిక. ఏముంది బావగారు, ఈ బాలుగాడే మా అన్నయ్యని నీళ్ళల్లో తోసేసి చంపేశాడు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఆ మాటకి సత్యానికి అలాగే మీనాకి కూడా చాలా కోపం వస్తుంది. ఇక మీనాకి సత్యానికి అలా కోపం రావడంతో అప్పుడే ఇంకా వాళ్ళు కోపాన్ని అణుచుకొని ఉంటారు. తర్వాత ఇక సంజయ్ అయితే ఇక ఆ మాట విని, ఓహో మీ బాలు అన్నయ్య రౌడీ అనుకున్నాను, అందరితో గొడవ పెట్టుకుంటాడనుకున్నాను, సొంత అన్నయ్యని చంపిన హంతకుడు అనమాట. మీ అన్నయ్యని చంపిన ఈ హంతకుడిని ఇంట్లో ఎలా ఉండనిస్తున్నారు మీరు అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడు ఇక శృతి అయితే, ఏంటి బాలుని మీ అన్నయ్యని చంపేశాడా, బాలు ఇంత కిరాతకుడా అని శృతి అంటుంది. అప్పుడే వీళ్ళందరూ కూడా అవమానిస్తూ ఉంటారు బాలుని. అయితే అప్పుడే ఇక అది విని ప్రభావతి అయితే, అందుకని వీడంటే నాకు ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరూ నీకు ముగ్గురు కొడుకులు కదా, మరి బాలుని ఎందుకు కన్న కొడుకులా చూడరు అని అడుగుతారు. వీడు పుట్టడమే నష్టజాతకంతో పుట్టాడు. పుట్టిన తర్వాత వీడి వల్ల మేము ఎన్నో సమస్యలు మాకు ఎదురయ్యాయి. చివరికి నా పెద్ద కొడుకుని పొట్టని పెట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు అని అంటూ ప్రభావతి అయితే ఇక బాలుని తిడుతూ ఉంటుంది. ఆ మాటలు విని బాలు అయితే ఎంతో ఏడుస్తాడు. ఇక అప్పుడే సంజయ్ అయితే, ఇలాంటి వాడిని ఇంకా ఇంట్లో ఉండనివ్వడం ఏంటండి, బయటికి గెంటైక అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడే ఇక ఏం చేస్తాం బాబా, మా నాన్న గురించి వాణ్ణి భరించాల్సి వస్తుంది, లేకపోతే వాణ్ణి ఎప్పుడూ మెడపట్టుకొని బయటికి గెంటెయ్యాలి అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే ఇక మనోజ్ అన్న మాటకి కోపంతో రగిలిపోతూ మనోజ్ చెంప పగలగొట్టి, బాలు గురించి మాట్లాడే హక్కు అర్హత నీకు లేదు, ఎందుకురా నువ్వు మాట్లాడుతున్నావు, చేసిన తప్పుని సమర్థించుకోవడమే కాదు, చేసిన తప్పు నాది కాదన్నట్టు బాలు మీద నింద వేసి భలే మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, ఏంటండి వాణ్ణి కొడుతున్నారు, వాడన్న దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటే, ఇక చాలు ప్రభా, ఇంకా చాలు, వాడినన్న మాటలు చాలు, అసలు మన పెద్ద కొడుకు చనిపోవడానికి అసలు కారణం ఎవరో తెలుసా, ఈ మనోజ్ గాడే అని అంటూ గుండె పగిలే నిజాలను బయట పెడతాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఆ రోజు వాడే కదా నేనే తోసేశానని ఒప్పుకొని జైలుకి కూడా వెళ్ళాడు అని అంటూ ఉంటే, అది కేవలం నీ గురించే ప్రభావతి, ఆ రోజు నేను జైలుకి వెళ్ళిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి, మీ అన్నయ్యని చంపే కిరాతకుడివి నువ్వు కాదు, కానీ ఎందుకు నువ్వు నీ మీద నింద వేసుకున్నావు, అసలు ఆ రోజు ఏం జరిగిందని వాడిని నేను అడిగాను. మనోజే అన్నయ్య ఈత రాదో, ఈత కొట్టలేను అని చెప్పినా సరే నీళ్ళల్లోకి తోసేశాడు, ఎంతో కాపాడాలని ప్రయత్నించాను కూడా నాన్న అంటూ నిజాన్ని చెప్పాడు. చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను అసహించుకుంటుంది, మనోజ్ని పెద్దన్నయ్యని ప్రాణం కన్నా చూసుకుంటుంది, ప్రాణం కన్నా చూసుకునే పెద్దన్నయ్య చనిపోయాడు, ఇప్పుడు మనోజు అన్నయ్య చంపి కిరాతకుడు అయ్యాడని, కొడుకులు ఇద్దరు కూడా అలాగే తయారయ్యారని అమ్మ బాధపడుతుందని ఆ నిందేదో నేనే వేసుకున్నాను అని చెప్పాడు. ఈ మాట నీకు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు, అందుకే ఇన్ని రోజులు కూడా నీ ముందు నిజాన్ని బయట పెట్టలేదు. కానీ మనోజ్ గాడు నోటికొచ్చినట్లు చేసిన తప్పుని సమర్థించుకుంటూ వాడు ఏం మాట్లాడుతున్నాడో చెప్పరా, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటే, నిజమేనాన్న, నేనేం చెయ్యలేదు అని మనోజ్ అంటూ ఉంటాడు. అప్పుడే పక్కనే రోహిణి ఉంటుంది. అప్పుడే మనోజు చేతిని రోహిణి తల మీద పెట్టి, ఇప్పుడు చెప్పరా, ఆ రోజు మీ పెద్దన్నయ్యని నీళ్ళల్లో తోసేసింది ఎవరు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా మనోజ్ అయితే రోహిణి మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేక, నేనే అన్నయ్యని తోసేశాను అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.